దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక సంవత్సరంలో 2025వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకు మాత్రమే చెల్లునుగాక. దేవుడు ఏక సంవత్సరంలో ఇచ్చినటువంటి వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. ఈ మాటను మనం గమనించినట్లయితే గనక మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని చెప్తున్న దేవుడు గడిచిన దినాలలో గడిచిన సంవత్సరాలలో మన జీవితంలో ఆయన చేసిన మేలుల కంటే అధికమైనటువంటి మేలులను మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజముగా దేవుని యొక్క మేలును మనం పొందుకోనికున్నట్లుగా అపవాది పలు రీతులుగా శత్రువు పలు కోణాల్లో అటాక్ చేస్తుండగా, శత్రువు పలు రీతులుగా దాన్ని ఆటంకపరుస్తుండగా ప్రతి ఆటంకాలన్నింటినీ ఎప్పటి వరకు నీ జీవితంలో శత్రువు ఏ విషయాలలో అయితే ఆటంకపరిచాడో, ఏ యొక్క ఆశీర్వాదం రాకుండా, ఏ యొక్క మేలు నీ జీవితంలో జరగనివ్వకుండా ఆటంకపరిచాడో ఆ ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడు తొలగించి అధికమైనటువంటి మేలును, అంటే గడిచిన దినాల్లో గడిచిన సంవత్సరాలను పొందుకోవాల్సిన మేలు ఏదైతే నిలిచిందో, ఏ దీవెనైతే నిలిచిందో, ఏ ఆశీర్వాదం అయితే నిలిచిందో ఆ దీవెన ఆశీర్వాదం అంతా పొందుకునేటట్లుగా దేవుడి 2025వ సంవత్సరంలో దాన్ని తగినట్లుగా దేవుడు మార్గాలన్నిటినీ తెరవబోచున్నాడు. శత్రువును దేవుడు బంధించబోతున్నాడు. నీ జీవితం ఇప్పటి వరకు ఆటంకం చేసినట్టు శత్రువును వాని క్రియలన్నిటినీ దేవుడు బంధించి ఇప్పటి వరకు నీకు రావాల్సిన దీవెన అంతటికి కూడా అధికమైనటువంటి దీవెన, అధికమైనటువంటి మేలును, అధికమైనటువంటి ఆశీర్వాదాల చేత నేను నిశ్చయముగా నింపబోచున్నాడు. అది గర్భఫల విషయమే కావచ్చు, వివాహాలే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, అది ఆశీర్వాదమే కావచ్చు, అది ఏ మేలైనా సరే, ఏ మేలు కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ దీవెన కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏ ఆశీర్వాదం కొరకైతే ఎదురు చూస్తున్నావో, అప్పుల సమస్యల నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ విషయాలన్నింటిలో దేవుడు తగినటువంటి రీతిలో కార్యాన్ని చేయదలిచున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అప్పగించుకొని, ప్రభువా నా జీవితంలో మేలు ఏదైతే జరగవలసినదో ఆ మేలు అంతటి నాకు సహాయం చేయండి ప్రభువా. ఏ మేలైతే జరగకుండా ఆటంకం ఉన్నదో ఆ మేలంతటి కూడా అధికమైనటువంటి మేలుల చేత మీరు నింపండి ప్రభువా, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి అని మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి మా పరలోకపు తండ్రి, మీకు మేము కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, మునుపటి కంటే అధికమైన మేలుని మీకు కలగజేస్తానని చెప్పినావు నాయన. అవును ప్రభా, స్తోత్రం. దేవా, గడిచిన దినాల్లో మేలు పొందనేకున్నట్లుగా అపవాది పలు రీతులుగా ఆటంకం చేసి ఉండొచ్చు. అయితే ఈ సంవత్సరంలో నాయన దేవా, ఏదైతే ఆటంకమై ఉన్నాయో వాటన్నిటికీ అధికమైనటువంటి బ్లెస్సింగ్తో నా ప్రభువా మీరు నింపండి, నడిపించండి, సహాయం చేయండి. ఈ మాటలు మా జీవితాల్లో దేవా నీరుకటి ఫలింపచేయవలసిందిగా, వాగ్దానం మా జీవితంలో నెరవేర్చవలసిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్.